నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా, అర్థమైందా? నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఓహో, అపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు? మానసికంగా ఎంత కృంగదీయాలో అంతా కృంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఫీల్ అవుతున్నావా? ఫీలింగా? నీకెందుకు నాయనా ఫీలింగు? సినిమాల్లో వర్క్ చేసిన వాళ్ళు, ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా? ఏమిటా డొంక తిరుగుడు మాటలు? చెప్పాల్సిందేదో సూటిగా చెప్పు. మళ్ళీ ఏమన్నా అంటే మేము మహిళలకు అంత గౌరవం ఇస్తాం, ఇంత గౌరవం ఇస్తాం అని చెప్పుకుంటారు. ఇదేనా మీరు ఇచ్చే గౌరవం? నాకు రెస్పెక్ట్ కావాలి. ఎంత కావాలో చెప్పు, స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను. రెస్పెక్ట్ అంటే మర్యాద. వాళ్ళ మీద మనం ఎంత భాండాలన్నా వేసేస్తాము, ఎంతైనా ట్రోల్ చేసేస్తాం. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఈ రోజుటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా కోర్టుకు వెళ్తున్నారు, వస్తున్నారు. ఒక్క ఎన్నికల్లో ఎంత దిగజారిపోయి గెలిచాడో చంద్రబాబు నాయుడు అందరూ చూస్తున్నారు కాబట్టి. ఎన్నిక తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయారు? మనస్తాపానికి లోనయ్యారా, లేకపోతే మీ పార్టీ నాయకులే నన్ను ఏదో అంటున్నారు అనేటువంటి ఫీల్ అయ్యారు మీరు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి, చెప్తాను. మా పార్టీ నాయకులు నన్ను ఇంతవరకు ఎవరు అనలేదు. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే మాత్రం ఎవరు చెప్పినా కూడా నేను తీసుకుంటాను. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? నీ ప్రభుత్వంలో చిల్లర శ్యామల మగాళ్ళకి రక్షణ ఉందా? డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోని చేసి నిలవన చంపేలేదా? కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. నువ్వు ఒక స్క్రిప్ట్ రాసుకొని అన్నిచ్చే డబ్బుల కోసము కక్కుర్తి పడబాకు. రాను గొడ్డు గోతులో పడ్డాక ప్రతి ఎదవా గెడ్డేసేవాడే. జామాకు తింటున్నావా? సిగ్గు తెచ్చుకో. అసలు మీకు సిగ్గు, శరం, మానం, అభిమానం ఏమన్నా ఉన్నాయా? ఆ మెసేజ్లు చూస్తే ఎంత బాధేస్తుందంటే, ఆవిడ చాలా బాధపడుతుంది. పక్కన తీసుకెళ్ళు. ఎంత టార్గెట్ గా నా మీద ఉన్నారు, నన్ను చూసి సహించలేకుండా. చెప్పు, చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. రోజాకి ఒకప్పుడు ప్యాకెట్ ఆడడం అంటే బాగా ఇష్టం అని ఒక ప్రచారం ఉంది, నిజమా? ప్యాకెట్ ఆడటం. దుర్గమ్మ గారు, మీరు అంత పళ్ళు బయట పెట్టి నమ్మకండి.